Hi everyone, this is Sampath Kumar from Sai Medha Dilshuk Nagar. సో ఈరోజు వచ్చేసరికి మనం కొత్త టాపిక్ని నేర్చుకుంటున్నాం సార్, ఎనర్జీ బ్యాండ్ థియరీ. సార్ ఈ ఎనర్జీ బ్యాండ్ థియరీ ఏదైతే ఉందో ఇది ఇంట్రడక్షన్ పార్ట్ సార్. సో ఈ ఎనర్జీ బ్యాండ్ థియరీలో బేసిక్గా మనం క్వశ్చన్స్ కనుక తీసుకుంటే ఈ జస్ట్ ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఏమి ఇచ్చారు, కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటర్స్ ఇచ్చేసి ఇట్ సైడ్ ఏమో ఎనర్జీ ఫర్బిడన్ గ్యాప్ ఇచ్చారు, అదేవిధంగా రెసిస్టివిటీ ఆర్డర్ కూడా ఇచ్చారు సార్. అంటే అన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయాలి. సిమిలర్గా సెకండ్ క్వశ్చన్ కనుక తీసుకుంటే కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటర్స్ ఇచ్చారు, ఇక్కడనేమో వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అదేవిధంగా కండక్టివిటీ ఎలా ఉండాలి. ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లోనేమో రెసిస్టివిటీ ఎలా ఉండాలో చూసాము, సెకండ్ క్వశ్చన్లోనేమో కండక్టివిటీ ఎలా ఉండాలో చూసాం. మరి థర్డ్ క్వశ్చన్ కనుక తీసుకుంటే కార్బన్ ఏదైతే ఉందో మరి తక్కువ టెంపరేచర్ దగ్గర కార్బన్ని ఎలా పనిచేస్తుంది, అదే టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే కార్బన్ ఏ విధంగా పనిచేస్తుందో చూస్తున్నాం సార్. లాస్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి ఎక్కడ తక్కువగా ఉంటాయి అనేది చూస్తున్నాం. వాటిని కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటర్స్ అని ఇక్కడ ఇంకొక మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసాం. అంటే ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం అటెంప్ట్ చేయబోతున్నాం సార్. ఇవన్నీ క్వశ్చన్స్ చేయాలి అంటే ఫస్ట్ మనము కొంచెం కాన్సెప్ట్ నేర్చుకొని డైరెక్ట్ అవి ఏవైతే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ క్వశ్చన్స్ని కూడా చేద్దాం. దీన్ని ఎనర్జీ బ్యాండ్ థియరీ లేదా ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ అనేది అంటూ ఉంటాం సార్. సార్ ఎప్పుడైనా సరే మనం ఏ మెటీరియల్స్ తీసుకున్నా, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ఏవి తీసుకున్నా కూడా అవన్నీ సెమీ కండక్టర్ మెటీరియల్స్తో తయారు చేస్తాం. ఏ మెటీరియల్స్ అన్నా తీసుకోండి సార్. మరి ఆ సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేంతో తయారు చేస్తున్నాము అంటే సిలికాన్తో కానీ జెర్మేనియంతో కానీ తయారు చేస్తున్నాం, జెర్మేనియంతో కానీ. సరే ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ లేదా ఫర్బిడన్ బ్యాండ్ని గ్యాప్ని బేస్ చేసుకొని మనం వీటిని 3 రకాలుగా డివైడ్ చేసాం. వాటిని మనం ఏమంటూ ఉంటాం సార్ అంటే కండక్టర్స్ అని, అదేవిధంగా సెమీ కండక్టర్స్ అని, అదేవిధంగా లాస్ట్ వన్ వచ్చేసరికి ఇన్సులేటర్స్ అని. సార్ మరి వేటిని కండక్టర్స్ అనాలి, వేటిని ఇన్సులేటర్స్ అనాలి, వేటిని సెమీ కండక్టర్స్ అనాలి అనేది ఫస్ట్ ఇక్కడ నేర్చుకుందాం సార్. సార్ దీంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం సార్. సార్ మరి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ని కనుక తీసుకుంటే నేను ఈ విధంగా ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాను సార్. ఇక్కడ ఎవరు ప్రజెంట్ అయ్యి ఉంటారు అంటే ఇక్కడ కింద వచ్చేసరికి మనకి న్యూక్లియస్ ప్రజెంట్ అయ్యి ఉంటుంది సార్, న్యూక్లియస్ ఉంటుంది. ఇక్కడ ఉండే బ్యాండ్ని ఏమంటున్నాను అంటే వ్యాలెన్సీ బ్యాండ్ అంటున్నాను సార్. కింద ఉండే బ్యాండ్ని వ్యాలెన్సీ బ్యాండ్ అని, ఇది వచ్చేసరికి ఈ బ్యాండ్ని కండక్షన్ బ్యాండ్ అంటున్నాను సార్. ఈ బ్యాండ్ వచ్చేసరికి కండక్షన్ బ్యాండ్ అని, ఇక్కడ కింద ఉండే బ్యాండ్ని వ్యాలెన్సీ బ్యాండ్ అంటున్నాను సార్, వ్యాలెన్సీ బ్యాండ్. నెక్స్ట్ ఈ మధ్యలో వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరికైతే కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ని కండక్షన్ బ్యాండ్ మైనస్ వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ని మనం ఏమంటున్నామంటే ఫర్బిడన్ గ్యాప్ అంటున్నాం సార్. ఫర్బిడన్ గ్యాప్ కానీ ఫర్మీ ఎనర్జీ గ్యాప్ కానీ ఫర్బిడన్ గ్యాప్ అంటున్నాం. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ని బేస్ చేసుకొని డిఫరెన్స్ తక్కువగా ఉందా, డిఫరెన్స్ ఎక్కువగా ఉందా, లేదా అంటే రెండు ఓవర్లాప్ అయిపోయాయా అనే దాన్ని బేస్ చేసుకొని మనం కండక్టర్సా, సెమీ కండక్టర్సా, ఇన్సులేటర్సా అనేది డిసైడ్ చేస్తాం. సార్ మరి ఈ ఫస్ట్ అయితే ఈ కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటర్స్ కన్నా ముందు ఫస్ట్ మనం ఏం నేర్చుకుందాం అంటే అసలు వ్యాలెన్సీ బ్యాండ్ ఏంటి, కండక్షన్ బ్యాండ్ ఏంటి, ఫర్బిడన్ గ్యాప్ ఏంటి అనేది చూద్దాం సార్. ఫస్ట్ వన్ సార్ ఇక్కడ జస్ట్ నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ ఈజ్ నథింగ్ బట్ మీ పేరెంట్స్ అనుకుందాం సార్. మీ పేరెంట్స్, మీరు ఇప్పుడు మీ న్యూక్లియస్కి ఇక్కడ దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా? వ్యాలెన్సీ బ్యాండ్ ఎలా ఉంది, చాలా దగ్గరగా ఉంది. అదే మీ కండక్షన్ బ్యాండ్ చూసుకోండి, మీ న్యూక్లియస్ ఇక్కడ ఉంటే కండక్షన్ బ్యాండ్ అనేది న్యూక్లియస్ నుంచి ఎలా ఉంది సార్ అంటే చాలా దూరంగా ఉంది.
సో ఇప్పుడు జస్ట్ ఒక కామన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు వ్యాలెన్సీ బ్యాండ్ అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉంటే మీరు ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఫ్రీగా మూవీకి కానీ ఎటైనా వెళ్తారా సార్? వెళ్ళరు. అదే మీరు ఇప్పుడు మీ హోమ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారు అనుకుందాం. అంటే మీ యొక్క పేరెంట్స్ నుంచి లేదా న్యూక్లియస్ నుంచి మీరు ఏమయ్యారు అంటే దూరంగా వచ్చేసారు. అంటే ఇక్కడ కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఫ్లో అవుతాయి అంటే ఇక్కడనేమో ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది సార్. ఫ్రీగా ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? మూవ్ అవుతాయి. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయా అంటే ఇక్కడ మూవ్ అవ్వవు సార్. దీన్నే మనం ఏమంటాము అంటే బౌండెడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. బౌండెడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒకటి కోవాలెంట్ బాండ్ని ఫామ్ చేసుకొని అవి రెండు ఇట్లా బాండ్ అనేది ఫామ్ అవుతాయి సార్. మరి ఎప్పుడైతే బాండ్ ఫామ్ అవుతాయో మరి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా సార్ అంటే మూవ్ అవ్వడం అనేది ఛాన్స్ లేదు. కాబట్టి అలా ఎలక్ట్రాన్స్ మూవ్ కనుక అవ్వకపోతే వీటినే మనం ఏమంటాము అంటే ఇమ్మొబైల్ ఎలక్ట్రాన్స్ కానీ లేదా అంటే దే ఆర్ నాట్ మొబైల్ అంటాం. మొబైల్ అంటే ఈజీగా మూవ్ అవ్వవు సార్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే ఇవి ఎవరికి దగ్గరగా ఉన్నాయి? న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి. బట్ అదే ఇక్కడ పైన చూడండి సార్, కండక్షన్ బ్యాండ్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి? న్యూక్లియస్ నుంచి దూరంగా ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి? ఫ్రీగా మూవ్ అవుతాయి. ఇలా ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటాము అంటే మొబైల్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం. అంటే ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్గా డివైడ్ చేసాం. ఏంటి? ఒకటి ఇమ్మొబైల్, ఒకటేమో మొబైల్ ఎలక్ట్రాన్స్ ఏమో ఈజీగా మూవ్ అవుతాయి. అంతేకాకుండా ఈ మొబైల్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి మీ ఫ్రెండ్ వచ్చి మూవీకి పోదాము అన్నాడు అనుకోండి, ఈ మొబైల్ కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఈజీగా బయట వాళ్ళకి రెస్పాండ్ అవుతాయి. అంటే దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి దే ఆర్ రెస్పాండ్ టు ఎక్స్టర్నల్ ఫీల్డ్ సార్. బయట ఉన్న ఫీల్డ్కి అన్నిటికీ కూడా వీళ్ళు ఏమవుతారు అంటే రెస్పాండ్ అవుతారు సార్ బయట ఉన్న ఫీల్డ్ డైరెక్షన్కి. బట్ వ్యాలెన్సీ బ్యాండ్ ఎలక్ట్రాన్ రెస్పాండ్ అవుతాయంటే అవ్వవు. ఎందుకంటే వీళ్ళు ఎవరికి దగ్గరగా ఉన్నారు? న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నారు. ఇది ఫస్ట్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడం. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు సార్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో నార్మల్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి సార్. బట్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయా అంటే మూవ్ అవ్వవు సార్. ఎందుకంటే వీళ్ళు ఎవరికి దగ్గరగా ఉన్నారు? న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నారు. ఒకవేళ ఎలక్ట్రాన్స్ కనుక కండక్షన్ బ్యాండ్లో కనుక ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయి? ఈజీగా మూవ్ అవుతాయి. మరి మీరు కరెంట్ అంటే ఏమని చెప్తారు? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ లేదా ఫ్లో ఆఫ్ చార్జెస్ని మనం ఏమంటాం సార్? కరెంట్ అంటాం. అంటే సార్ మనం దీని నుంచి ఏమని చెప్పొచ్చు సార్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ ఫ్లో ఆఫ్ చార్జెస్ని మనం ఏమంటాము అంటే కరెంట్ అంటున్నాం. అంటే ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి, ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఉంటే మన కరెంటు ఫ్లో అవుతుందో చెప్పండి. కండక్షన్ బ్యాండ్లో ఉండాలా? వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండాలా? వ్యాలెన్సీ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయా? మూవ్ అవ్వవు. ఎందుకంటే వీళ్ళు ఎవరికి దగ్గరగా ఉన్నారు? న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నారు. అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటే మన కరెంటు ఫ్లో అవుతుంది సార్? కండక్షన్ బ్యాండ్లో ఉంటే మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాము అంటే సార్ మరి ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయి? కండక్టర్స్ అని వెయిట్ అనాలి, సెమీ కండక్టర్స్ అని వెయిట్ అనాలి, ఇన్సులేటర్స్ అని వెయిట్ అనాలి అనేది ఫస్ట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్ సార్. మరి దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా డివైడ్ చేస్తున్నామంటే బేసిక్గా కండక్టర్స్ అని సెకండ్ వన్ వచ్చేసరికి సెమీ కండక్టర్స్ అని, థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్సులేటర్స్ అని మూడిటిగా డివైడ్ చేసాం. సో ఇప్పుడు చూద్దాం సార్ డయాగ్రామ్. ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ కనుక తీసుకుంటే ఇక్కడ దీన్నేమో కండక్షన్ బ్యాండ్ అంటున్నాము, ఇది వచ్చేసరికి వ్యాలెన్సీ బ్యాండ్ అంటున్నాము. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ని ఫర్బిడన్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అన్నాం సార్. ఇక్కడ ఎవరు ప్రజెంట్ అయి ఉన్నారు సార్? ఇక్కడికి వచ్చేసరికి న్యూక్లియస్ ప్రజెంట్ అయ్యింది సార్. ఇక్కడ ఏమైతుంది సార్ అంటే ఇన్సులేటర్స్ అని ఎప్పుడు అంటాము అంటే ఈ కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్యలో గనక ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఉంది సార్.
మరి గ్యాప్ అనేది చాలా ఉన్నప్పుడు జస్ట్ ఆన్సర్ చేయండి. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ చాలా ఉంది. అన్నీ ఎప్పుడు ఎలక్ట్రాన్స్ ఎందులో ఉంటాయంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటాయి. మరి నేను ఇప్పుడు వీటికి ఎనర్జీ ఇస్తాను సార్, ఎనర్జీ ఇచ్చి జంప్ చేయమని చెప్తాను. ఎందులోకి జంప్ అవ్వాలి? ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ కనుక కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అవుతేనే మనకి కరెంటు పోతుంది. బట్ కండక్షన్ బ్యాండ్లో జంప్ అవ్వాలా కాదా అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎనర్జీ గ్యాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సార్ ఇప్పుడు చూడండి, నేను దీనికి ఎనర్జీ ఇస్తాను సార్, ఇందులో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇందులో జంప్ అవ్వమని చెప్తాను. బట్ అవి జంప్ అవుతాయా సార్ అంటే జంప్ అవ్వట్లేవు సార్. ఎందుకు జంప్ అవ్వట్లేదు అంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఏమైంది అంటే చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా తీసుకోండి, మీరు ఇదొక రోడ్డు ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయమంటే ఈజీగా జంప్ చేస్తారు. బట్ అదే ఇప్పుడు రోడ్డు కనుక ఈ విధంగా డిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, మనం జంప్ చేయడానికి ఛాన్స్ ఉందా? మనం ఈజీగా జంప్ చేయలేము. సో అదే విధంగా ఇక్కడ తీసుకుంటున్నాను సార్. మనకి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడుంటే కరెంటు ఫ్లో అవుతుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎక్కడ ఉండాలి? కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ ఉంటేనే మనకి కరెంటు ఫ్లో అవుద్ది. బట్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కడుంటాయి సార్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండిపోతాయి. కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. కాబట్టి అందుకే దీన్ని ఏమంటున్నాం సార్ అంటే ఇన్సులేటర్ అంటున్నాం. ఇన్సులేటర్ అంటే కరెంటుని అలో చేసేదా, అలో చెయ్యనిదా? అలో చెయ్యని వాటిని ఇన్సులేటర్స్ అన్నాం. అంటే ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవన్నీ కూడా వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటాయి. కండక్షన్ బ్యాండ్లో ఏమైనా ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఎలక్ట్రాన్స్ అంటూ ఏమీ ఉండవు సార్. బట్ ఎలక్ట్రాన్స్ లేకపోతే మరి కరెంటు ఫ్లో అవుద్దా? అవ్వదు. ఎందుకంటే మనం ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఏమన్నాము? కరెంట్ అన్నాం. సో అసలు కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్సే లేవు కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సార్ మరి దీనికి రెసిస్టివిటీ అనేది ఎక్కువ ఉండాలా మరి తక్కువ ఉండాలా చెప్పండి. రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ρL బై ఏ. అంటే రెసిస్టెన్స్ కరెంట్ అనేది ఇక్కడ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? కరెంట్ తక్కువ ఉంది. కరెంట్ తక్కువ ఉండడం అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం. రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం అంటే రెసిస్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే రెసిస్టివిటీ ఈజ్ వెరీ వెరీ హై సార్. రెసిస్టివిటీ ఈజ్ వెరీ వెరీ హై. మరి రెసిస్టివిటీ కనుక ఎక్కువ ఉంటే కండక్టివిటీ ఎలా ఉంటుంది? కండక్టివిటీకి రెసిస్టివిటీకి రిలేషన్ ఏంటి? కండక్టివిటీ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై రెసిస్టివిటీ. కాబట్టి సార్ రెసిస్టివిటీ ఎక్కువ ఉంటే కండక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటినే మనం ఏమంటున్నాము అంటే ఇన్సులేటర్స్ అంటున్నాం. మరి ఇన్సులేటర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనం ఒకటేసారి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ సెమీ కండక్టర్స్కి రండి. సార్ సెమీ కండక్టర్స్ కనుక తీసుకుంటే ఎప్పుడు సెమీ కండక్టర్స్ అంటాము అంటే నేను ఇక్కడ ఫస్ట్ కండక్షన్ బ్యాండ్ ఇది వచ్చేసరికి వ్యాలెన్సీ బ్యాండ్, ఇక్కడ వచ్చేసరికి ఏం ప్రజెంట్ అయి ఉందంటే న్యూక్లియస్ ప్రజెంట్ అయి ఉంది. ఎలక్ట్రాన్స్ నార్మల్గా ఎప్పుడు ఎక్కడ ఉంటాయి సార్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉంటాయి. సార్ మరి కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్యలో ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఎంత ఉంటుంది సార్ అంటే జస్ట్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఉంటుంది సార్. 1 ఎలక్ట్రాన్ వోల్ట్. సార్ ఇంతకు ముందంటే మనకి 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది కాబట్టి గ్యాప్ పెద్దగా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇందులో నుంచి ఇందులోకి జంప్ అవ్వలేదు సార్. బట్ ఇప్పుడు ఎనర్జీ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇందులో నుంచి ఇందులోకి ఈజీగా జంప్ అవుతాయి. మరి ఎప్పుడు జంప్ అవుతాయి సార్ అంటే ఎప్పుడైతే నేను ఎక్స్టర్నల్గా ఇందులో ఉన్న వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఇవ్వాలి. ఎనర్జీ ఇవ్వడం అంటే ఏంటి సార్ అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం సార్. ఎప్పుడైతే మీరు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తారో ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఎందులోకి జంప్ అవుతాయి అంటే కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అవుతాయి. మరి కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్లో ఎలా మూవ్ అవుతాయి? ఈజీగా మూవ్ అవుతాయా లేకపోతే ఎవరితోటన్నా టైట్ బాండ్ ఫామ్ అవుతుందా? చూడండి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి సార్? ఈజీగా మూవ్ అవుతున్నాయి. ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనం ఏమంటున్నాము అంటే కరెంట్ అంటున్నాం. సో వీళ్ళనే మనం ఏమన్నాము అంటే సెమీ కండక్టర్స్ అంటున్నాం. మరి సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కండక్టర్స్ సార్. మరి కండక్టర్స్ అంటే కరెంట్ని అలో చేసేవా అలో చేయనివా? అలో చేసేవి. మరి ఎలక్ట్రాన్స్ అనేవి అన్నీ కూడా ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా కండక్షన్ బ్యాండ్లో ఉండాలి. ఎస్ ఆర్ నో సార్? కండక్షన్ బ్యాండ్లోనే ఉంటే ఫ్రీగా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఏమన్నాము? కరెంట్ అన్నాం. అంటే దీన్ని బట్టి కనుక తీసుకుంటే సార్ ఇక్కడ నేను కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్సీ బ్యాండ్ కనుక తీసుకుంటే
కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ కనుక తీసుకుంటే ఫర్బిడన్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఏమైనా ఉంటుందా సార్ అంటే ఏమీ ఉండదు సార్. ఆ ఫర్బిడన్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఎంతకి సమానం అవుతుంది అంటే 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కి సమానం. అంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా ఈజీగా జంప్ అయిపోతాయి, జస్ట్ ఇట్లా మూవ్ అవ్వడమే కండక్షన్ బ్యాండ్ లో వెళ్ళి పడిపోతాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా కండక్షన్ బ్యాండ్ లో ఉండడం వల్ల ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ లో ఉంటాయో ఈజీగా ఫ్లో అవుతాయి కాబట్టి కరెంట్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. వీళ్ళనే మనం ఏమంటున్నాము అంటే కండక్టర్స్ అంటున్నాం. సో ఇది మనకి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ కి సంబంధించి. ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి డిస్కస్ చేసాం సార్. ఫస్ట్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ లో కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ ఉంటుంది. వ్యాలెన్సీ బ్యాండ్ ఏమో న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈజీగా మూవ్ అవ్వరు సార్, ఒకరికొకరికి బాండ్ ఫార్మేషన్ చేసుకుంటారు, కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ అదే న్యూక్లియస్ నుంచి దూరంగా ఉన్న బ్యాండ్ లో ఏదైతే ఉందో అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈజీగా మూవ్ అవుతాయి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనం ఏమన్నాము అంటే కరెంట్ అన్నాం. సరే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ని బేస్ చేసుకొని వీళ్ళని కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అన్నాం. కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అన్నాం. మరి ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ కనుక 0 ఉంటే కండక్టర్స్ అని, 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే సెమీ కండక్టర్ అని, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే ఇన్సులేటర్స్ అన్నాం. సార్ మరి ఒకవేళ ఇక్కడ ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూద్దాం సార్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఏం డిస్కస్ చేస్తున్నాము? కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. చెప్పండి సార్. కండక్టర్స్ అని వేటినని ఏవైతే కరెంటుని అలో చేస్తాయో వాళ్ళనే మనం కండక్టర్స్ అంటున్నాం. మరి ఈ మూడిట్లలో ఫస్ట్ ఫర్బిడన్ గ్యాప్ చూడండి సార్. ఫర్బిడన్ గ్యాప్ కండక్టర్స్ కి ఎలా ఉంది సార్? ఇంతకు ముందు డిస్కస్ చేసాం. ఫర్బిడన్ గ్యాప్ అనేది ఎంత ఉంది? ఫర్బిడన్ గ్యాప్ అనేది కండక్టర్స్ కి 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి కండక్టర్స్, 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి సెమీ కండక్టర్స్, గ్రేటర్ దెన్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి ఇన్సులేటర్స్ గా డివైడ్ చేసాం. మరి అదే దాన్ని ఇక్కడ చూడండి. కండక్టర్స్ వచ్చేసరికి ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనేది ఎంత ఉండాలి? 0 ఉండాలి. మరి సెమీ కండక్టర్స్కి వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉండాలి. ఇన్సులేటర్స్కి వచ్చేసరికి 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నా ఉండొచ్చు, లేదా గ్రేటర్ దెన్ 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే వాళ్ళని ఏమన్నాము అంటే ఇన్సులేటర్స్ అన్నాం. సార్ మరి నెక్స్ట్ రెసిస్టివిటీ. నేనైతే ఇది ఎక్కడా చెప్పలేదు, మరి మీరే ఆన్సర్ చేయాలి. రెసిస్టివిటీ అనేది ఎక్కువగా ఉంది అనుకోండి, రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది అనుకోండి, కరెంట్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కరెంట్ I ఈక్వల్ టు ఓమ్స్ లా ప్రకారం ఏంటి? V/R. అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే కరెంట్ తక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి ఆన్సర్ చేయండి. చూడండి సార్, రెసిస్టివిటీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10 to the power of, ఇదేమో +7, ఇదేమో 10 to the power of -8. నాకు ఒకసారి ఇవి రెండు ఆన్సర్ చేయండి. 10 to the power of 1 ఉంది, 10 to the power of -1 ఉంది. వీళ్ళిద్దట్లో ఎవరు ఎక్కువ వాల్యూ చెప్పండి? 10 10 పవర్ -1? ఏ వాల్యూ ఎక్కువ సార్? 10 అనేది ఎక్కువ. చూడండి 10 to the power of 1 అంటే 10, 10 పవర్ -1 అంటే ఎలా రాసుకోవాలి? 1/10 అంటే 0.1. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్పొచ్చు సార్ అంటే దీనికేమో రెసిస్టివిటీ 10 పవర్ -8 అంటే రెసిస్టివిటీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? రెసిస్టివిటీ చాలా తక్కువగా ఉంది. దీనికి రెసిస్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది సార్, చాలా ఎక్కువగా ఉంది. మరి రెసిస్టివిటీ తక్కువగా దేనికి ఉంటుంది, రెసిస్టివిటీ ఎక్కువగా దేనికి ఉంటుందో చెప్పండి. రెసిస్టివిటీ తక్కువ ఉందనుకోండి, చెప్పండి. రెసిస్టివిటీ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ, రెసిస్టెన్స్ తక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ. కరెంట్ ఎక్కువ ఎవరికి ఉంటుంది? కండక్టర్స్కా ఇన్సులేటర్స్కా? కండక్టర్స్కి వచ్చేసరికి మనము రెసిస్టివిటీ అనేది ఎలా ఉంటుంది సార్? కండక్టర్స్కి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, కరెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఆన్సర్ అనేది ఏమవుతుంది? 1 అవుతుంది, ఎందుకంటే ఇది కండక్టర్స్. సార్ మరి ఇక్కడ చూడండి, రెసిస్టివిటీ చాలా ఎక్కువ ఉంది సార్. రెసిస్టివిటీ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ తక్కువ. కరెంట్ని అలో చేయని వాళ్ళని ఏమంటాము? ఇన్సులేటర్స్ అంటాం. అంటే ఇది వచ్చేసరికి ఆన్సర్ ఏంటి సార్? ఇన్సులేటర్స్. నెక్స్ట్ మరి ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూడా సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో సెమీ కండక్టర్స్ ఎప్పుడు కూడా ఎవరెవరికి మధ్యలో ఉంటుంది అంటే కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో ఉండే వాళ్ళని మనం ఏమంటాము అంటే సెమీ కండక్టర్స్ అంటాం. రెసిస్టివిటీ లైస్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇది ఇన్సులేటర్స్ సార్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏముంది అంటే సెమీ కండక్టర్స్. ఇక్కడ 2 క్వశ్చన్స్ చూసాం. ఒకటేమో ఎనర్జీ గ్యాప్, అదేవిధంగా వాళ్ళ యొక్క రెసిస్టివిటీ ఎంత ఉంటుంది, 10⁻7 దేనికి, 10⁻−8 దేనికి, అదేవిధంగా ఇద్దరి మధ్యలో ఉండేది ఎవరు అనేది చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఒకసారి చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్. ఇట్ సైడ్ ఏం రాశాను అంటే
ఎగ్జాంపుల్స్ రాశాను, ఇక్కడనేమో కండక్టివిటీ రాశాను. ఇంతకుముందు రెసిస్టివిటీ రాసుకున్నాం, 10⁻7 ఒకటి, 10⁻−8 ఒకటి, లైన్స్ బిట్వీన్ రాసాం. ఇంతకుముందు రెసిస్టివిటీ రాసాం. మరి ఇప్పుడు అడిగింది ఏంటి అంటే కండక్టివిటీ. మీకు ఆల్రెడీ తెలుసు రెసిస్టివిటీకి కండక్టివిటీకి రిలేషన్ ఏంటి చూడండి. రెసిస్టివిటీ ఈక్వల్ టు 1/, కండక్టివిటీ. రెసిస్టివిటీ గనక తక్కువగా ఉంటే కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని బట్టి నాకు చెప్పండి, కండక్టివిటీ దేనికి ఎక్కువ ఉండాలి, కండక్టర్స్కా ఇన్సులేటర్స్కా? చూడండి, రెసిస్టివిటీ తక్కువ ఉంది సార్, రెసిస్టివిటీ తక్కువ ఉంది కాబట్టి కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది సార్. అంటే కండక్టర్స్కి వచ్చేసరికి కండక్టివిటీ వెరీ వెరీ హై కాబట్టి దీనికి కండక్టర్స్. మరి ఇద్దరి మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరు? సెమీ కండక్టర్స్. కాబట్టి ఆన్సర్ 2. మరి కండక్టివిటీ తక్కువగా ఉంది అంటే కరెంటును అలౌ చేయవు. మరి కరెంటుని అలౌ చేయని వాటిని ఏమంటాం? ఇన్సులేటర్స్ అంటాం. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి 3 అనేది అవుతుంది. పైనది చూడండి సార్, పైనది చూడండి. ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కండక్టర్స్కి ఎగ్జాంపుల్ ఎవరు? కరెంటును అలో చేసేవి ఎవరు సార్? సిల్వర్ కానీ, కాపర్ కానీ, గోల్డ్ కానీ, అల్యూమినియం కానీ. హైయెస్ట్ కండక్టివిటీ అందట్లో ఎవరికి ఉంటుంది? హైయెస్ట్ కండక్టివిటీ సిల్వర్కి ఎక్కువగా ఉంటుంది. సో కండక్టర్స్కి వచ్చేసరికి సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం. మరి సెమీ కండక్టర్స్ని ఎవరెవరిని అంటాము? సిలికాన్ని కానీ, జెర్మేనియంని కానీ సెమీ కండక్టర్స్ అంటున్నాము. ఇన్సులేటర్స్ వచ్చేసరికి ఇదిగోండి, గ్లాస్ కానీ, వుడ్ కానీ, డైమండ్ కానీ, పేపర్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఇవన్నీ కూడా ఏమంటున్నాము అంటే ఇన్సులేటర్స్ అంటున్నాం సార్. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్స్ల మధ్యలో కండక్టివిటీకి అదేవిధంగా ఎగ్జాంపుల్స్కి మధ్యలో డిఫరెన్స్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్బన్ 0 degrees centigrade యాక్ట్స్ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్. మరి కార్బన్ ఎట్లా పనిచేస్తుంది అన్నాడు. ఇక్కడనేమో టెంపరేచర్ 0 ఉందంట, ఇక్కడనేమో టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంట. సార్ ఎప్పుడైనా సరే కార్బన్ 0 degrees centigrade టెంపరేచర్ ఏమీ చేయలేదు అంటే నార్మల్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే డైమండ్ సార్, డైమండ్ అనమాట. కార్బన్ని 2 ఫామ్లో దొరుకుతుంది, ఒకటేమో డైమండ్ ఫామ్లో, ఇంకోటేమో గ్రాఫైట్ ఫామ్లో. సార్ ఎప్పుడైతే డైమండ్ ఫామ్లో ఉందో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, డైమండ్ అనేది మనం ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే ఇన్సులేటర్గా పనిచేస్తుంది. బట్ అదే కార్బన్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇదే ఎలా పనిచేస్తుంది అంటే గ్రాఫైట్ లాగా పనిచేస్తుంది సార్, గ్రాఫైట్ లాగా వర్క్ చేస్తుంది. ఇది కార్బన్ యొక్క ఫార్మ్స్ ఏంటి? ఒకటి డైమండ్, ఇంకోటేమో గ్రాఫైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయో చెప్పండి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ మనకి ఎక్కడ అవసరము? కండక్టర్స్లోనా, ఇన్సులేటర్స్లోనా? ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయంటే కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది కాబట్టి కండక్టర్స్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా అవసరం సార్. కాబట్టి కండక్టర్స్ వచ్చేసరికి 10⁻28 సార్. 10⁻1 అంటేనే 100, సారీ 10⁻1 అంటేనే 10, 10² అంటేనే 100. అలాంటిది 10⁻28. చాలా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ కనుక ఎక్కువ ఉంటే కరెంటు ఎక్కువ ఫ్లో అవుతుంది, వాళ్ళని మనం ఏమంటాము? కండక్టర్స్ అంటాం సార్. మరి సెమీ కండక్టర్స్కి వచ్చేసరికి ఆల్వేస్ ఏంటి? లైన్స్ బిట్వీన్, ఇద్దరికి మధ్యలో ఉంటుంది. మరి ఇన్సులేటర్స్కి వచ్చేసరికి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్, జస్ట్ 10⁻7 కానీ. ఇంకా నంబర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి సంబంధించి. ఇది కంప్లీట్గా ఎనర్జీ బ్యాండ్ థియరీ గురించి సార్. ఏం చూసాము? జస్ట్ న్యూక్లియస్కి దగ్గరగా ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవ్వవు సార్, దాన్నే బౌండెడ్ ఎలక్ట్రాన్స్ అన్నాం, ఇమ్మొబైల్ ఎలక్ట్రాన్స్ అన్నాం. న్యూక్లియస్ నుంచి దూరంగా ఉండే వాళ్ళనేమో కండక్షన్ బ్యాండ్, ఫ్రీగా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటున్నామంటే కరెంట్ అంటున్నాం. అదే దాన్ని మీరు అక్కడ ఫార్ములా రాసుకుంటారు సార్. ఛార్జ్ Q ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఎలక్ట్రాన్ యొక్క ఈచ్ ఛార్జ్, Q ఈక్వల్ టు N ఇంటూ E సార్. ఇది మనకి ఎనర్జీ బ్యాండ్ థియరీకి సంబంధించి. సార్ మనకి సాయి మేధా ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్లో మనకి సాటర్డే నుంచి ఈ సాటర్డే నుంచి కమింగ్ సాటర్డే నుంచి మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఇది తెలుగు మీడియంకి అదేవిధంగా సపరేట్ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంకి రెండిటికి కూడా న్యూ బ్యాచ్ అనేది సాటర్డే రోజు అనేది స్టార్ట్ అవుతుంది సార్. సో ఎవరైనా ఇంకా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉంటే కనుక మీరు 949494
9494941234 నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఈ ఏమైనా డీటెయిల్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ ఆల్.